ఓం విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ సరస్వతీదేవియే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురుచరిత్ర 43వ అధ్యాయము. శ్రీగురుడు సాయందేవునితో చెప్పిన వ్రత విధానము సిద్ధయోగి ఇలా చెప్పారు. ఈ అనంతవ్రతము ఆచరించటం వలన ఎందరికో అభిష్టాలు సిద్ధించాయి. దీని వలన ధర్మరాజు తాను కోల్పోయిన రాజ్యమంతా తిరిగి పొందగలిగాడు. పాండుపుత్రుడైన ధర్మరాజు కపటజూదంలో ఓడిపోయి తన తమ్ములను ద్రౌపదిని తీసుకొని ఘోరమైన అడవి ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో కష్టాలు అనుభవించాడు. అప్పటికీ వారంతా శ్రీకృష్ణుడే తమకు గతి అని దృఢంగా విశ్వసించారు. దుర్యోధనుడు మొదలైన వారు వాళ్ళ రాజ్యం అపహరించి పరాభవించి అడవులకు పంపటమే కాకుండా వారిని ఇంకెన్నో రీతుల కష్టపెట్టారు. వారు కడుపు నిండా భోజనమైనా లేక బాధపడుతుంటే వారి పుణ్యం కూడా నశింపజేయమని దుర్వాస మహర్షిని పురికొల్పి వారిపైకి పంపారు. అప్పుడు ధర్మాత్మలైన పాండవులపై దయతో శ్రీకృష్ణుడు వారి వద్దకు వెళ్ళాడు. పాండవులు అతనిని పూజించి, స్వామి, నువ్వు భూభారం తొలగించటానికే అవతరించావు. మేము మీకు ప్రాణ సమానులమైనప్పటికీ ఈ అడవిలో దాగి ఉండాల్సి వచ్చినదేమిటి? నువ్వు ఉపేక్షిస్తే మాకిక దిక్కెవరు అని బాధపడ్డారు. ద్రౌపది కూడా తమకు కష్టాలు తీరే ఉపాయం చెప్పమన్నది. శ్రీకృష్ణుడు వారిని కరుణించి ఇలా చెప్పాడు. నేనే అనంతుడను, సర్వవ్యాపిని. త్రిమూర్తులు, చతుర్దశ భువనాలు ఆకాశం వలె అనంతుడనైన నాయందు ఉన్నాయి. అట్టి సర్వాంతర్యామిగా అనంతుడుగా ఉన్న నన్ను గుర్తించి నిష్ఠగా వ్రతం చేసుకుంటే మీ అభిష్టాలన్నీ నెరవేరుతాయి, మీ కష్టాలు తీరిపోతాయి. ఈ అనంత వ్రతము భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు మధ్యాహ్న సమయంలో భక్తితో ఆచరించినట్లయితే మీ రాజ్యం మీకు లభిస్తుంది. పూర్వమో కృతయుగములో వశిష్ఠ గోత్రానికి చెందిన సుమంతుడు అనే ఋషి ఉండేవాడు. అతనికి సుశీల అనే కూతురుండేది. ఆమె జన్మించిన కొద్ది కాలానికే అతని భార్య దీక్షాదేవి చనిపోయింది. సుశీల తండ్రి వద్దనే పెరుగుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుండేది. సుమంతుడు తన కర్మానుష్ఠానానికి భంగం రాకుండా ఉండేందుకు రెండవ వివాహం చేసుకున్నాడు. కానీ రెండవ భార్య గయ్యాళి. ఎప్పుడూ భర్తతోనూ సవతి కూతురుతోనూ పోట్లాడుతుండేది. కొంతకాలానికి సుమంతుడు తన కుమార్తెను వేదశాస్త్ర పారంగతుడైన కౌండిన్యునికి ఇచ్చి వివాహం చేశాడు. కానీ అతని భార్య పెట్టే బాధలకు ఓర్వలేక కౌండిన్యుడు వేరొక చోట కుటీరంలో కాపురం ఉండదలిచాడు. అయినా కూతురు కాపురానికి వెళ్లే రోజు దోవబత్తానికి కించిత్ పేలపిండి అయినా ఇవ్వటానికి ఆమె అంగీకరించలేదు. ఎలాగో ఆమె చూడకుండా సుమంతుడు కొద్దిగా గోధుమ పిండి మాత్రము ఒక ఆకులో కట్టించి వారిని సాగనంపాడు. మరుసటి రోజు మధ్యాహ్నము వారు ఒక ఏటి వద్ద ఆగి కౌండిన్యుడు స్నాన సంజాదులు గావించుకున్నాడు. అప్పుడు అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు కట్టుకొని కలశాలు పెట్టి పూజిస్తుంటే సుశీలాదేవి విచారించింది. వారు తాము అనంతవ్రతము చేస్తున్నట్లు చెప్పారు. ఆమె కోరిన మీదట ఒక ముత్తైదువ ఆ వ్రత విధానము ఇలా చెప్పింది. ప్రతి భాద్రపద శుక్ల చతుర్దశి నాడు 14 ముడులు వేసిన ఎర్రని తోరం సిద్ధం చేసుకొని ప్రవహించే నీటిలో స్నానం చేసి ఎర్రని చీర కట్టుకొని ఆకులతో ఒక కలశం స్థాపించాలి. ఒక కొత్త వస్త్రం మీద గంధంతో అష్టదళ పద్మము గీచి దానిపైన దర్భలతో చేసిన సత్పాకృతి నుంచి శేషసాయి అయిన చతుర్భుజుని ద్వాదశాక్షరి మంత్రంతో కానీ పురుష సూక్త విధానంతో కానీ యథాశక్తి పూజించాలి. తరువాత ఆ తోరము కుడిచేతికి కట్టుకొని పాత తోరము విసర్జించాలి. తరువాత గోధుమ పిండి వంటలు నివేదించి దక్షిణతో సహా ఒక వేద విప్రునికి దానం ఇవ్వాలి. తరువాత యథాశక్తిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఇలా 14 సంవత్సరాలు చేశాక 14 కుండలు దానమిస్తే అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి. ఇలా చెప్పి ఆ ముత్తైదువ సుశీలాదేవి చేత కూడా అనంత వ్రతం చేయించింది. తరువాత ఆమె భర్తతో కలిసి బయలుదేరింది. ఆ వ్రతమహిమ వలన దారిలో ఒక పట్టణంలోని పౌరులు ఆ దంపతులకు ఎదురొచ్చి వారిని అక్కడే ఉండమని కోరారు. అక్కడ కొంతకాలం కౌండిన్యుడు శ్రీమంతుడే సుఖంగా నివసించాడు. ఒకరోజు కౌండిన్యుడు తన భార్య చేతికున్న తోరం చూసి, ఇదేమిటి, నన్ను వశం చేసుకోవటానికి ఎర్రని తోరం ధరించావా ఏంటి అని అడిగాడు. అది అనంత తోరమని, దాని మహిమ వల్లనే తమకు సిరి సంపదలు వచ్చాయని ఆమె చెప్పినా నమ్మక అతడు దానిని తెంచి నిప్పులో పడేశాడు. కొద్ది కాలంలో వారింట దొంగలు పడి సర్వం దోచుకుపోయారు. అప్పుడు కౌండిన్యుడు తన తప్పిదాన్ని గుర్తించి ఎలాగైనా అనంతుని దర్శించి ఆయన శరణు పొందనిదే భోజనం చెయ్యనని శపథం చేసి అనంత అనంత అని కేకలు వేస్తూ ఒక అడవిలో వెతకసాగాడు.
దారిలో ఒకచోట పూత కాయలు కాయని ఒక పెద్ద మామిడి చెట్టును చూశాడు. అదేం చిత్రమో కాని దాని మీద ఒక పక్షి అయినా వ్రాలలేదు. కౌండిన్యుడు అనంతుడెక్కడా అని అడగగా, ఆ చెట్టు నాకే ఆయన దర్శనం లభించలేదు అని చెప్పి, నీకు కనిపిస్తే నా దుస్థితి గురించి ఆయనకు నివేదించు అని చెప్పింది. ఆ ముని మరొక చోట ఒక గడ్డి పరకైన కొరకని ఆవుని దూడను చూసి వాటిని అడిగాడు. అవి కూడా అలాగే చెప్పాయి. మరొక చోట అలాంటాంబోతే కనిపించి అలాగే చెప్పింది. ఇంకొంత దూరం వెళ్ళాక కౌండిన్యునికి 2 కొలనులు కనిపించాయి. ఒకదానిలో నీరు మరొక దానిలో ప్రవహిస్తుంది. వాటి దగ్గర ఎక్కడా కూడా ఒక చిన్న కొంగైనా కూడా వాలడం లేదు. అవి కూడా అనంతుని గురించి అలాగే చెప్పాయి. తరువాత ఒక గాడిద ఒక ఏనుగు కనిపించి అనంతుడు తమకెక్కడా కనిపించలేదు అన్నాయి. చివరకు అలసిపోయిన కౌండిన్యుడు ఒక చోట కూలబడ్డాడు. అప్పుడొక ముసలివాడు అతనిని చేయబట్టి లేవదీసి అనంతుని చూపిస్తాను రమ్మని ఒక అందమైన పట్టణంలోని రాజభవనంలో సింహాసనం పైనున్న ఒక సుందర విగ్రహాన్ని చూపించాడు. అతడే అనంతుడని తలచి అతనిని స్తుతించాడు, నమస్కారం చేశాడు. అప్పుడు అనంతుడు అతనికి 4 పురుషార్థాలు శాశ్వత వైకుంఠ నివాసము వరంగా ప్రసాదించాడు. అప్పుడు కౌండిన్యుడు తానడవిలో చూసిన వింతలన్నీ ఆయనకు చెప్పాడు. అనంతుడు ఇలా చెప్పాడు. పూర్వం ఒక విప్రుడు విద్వాంసుడే కూడా ఎవరికీ విద్య నేర్పకుండా తన కాలమంతా శాస్త్రవాదాలతోనే గడిపాడు. అందువల్లనే అతడు మరుజన్మలో వ్యర్థమైన మామిడి చెట్టై అడవి పాలయ్యాడు. చవిటి నేలను దానమిచ్చినవాడు మరుజన్మలో మేతమెయ్యని పశువయ్యాడు. శ్రీమంతులై కూడా కొంచెం కూడా దానము చెయ్యనివాడు నువ్వు చూసిన అబోతుగా జన్మించాడు. ఒకరికొకరు దానమిచ్చి పుచ్చుకున్న అక్క చెల్లెళ్ళే నువ్వు చూసిన ఆ 2 చెరువులు. క్రోధం వహించిన వాడు గాడిదగాను, మరింత విచక్షణవిడిగా ప్రవర్తించిన వాడు ఏనుగుగాను జన్మించారు. నువ్వు పశ్చాత్తాపంతో పరిశుద్ధుడయ్యావు కాబట్టి వృద్ధుడి రూపంలో నేనే నీకు దర్శనమిచ్చాను. అవన్నీ పశ్చాత్తాపంతో తమ దుస్థితి నీతో చెప్పుకొని నాకు తెలపమని కోరాయి కాబట్టి వాటన్నిటికీ కూడా ముక్తి లభించింది. నువ్వు పునర్వసు నక్షత్రమై శాశ్వతంగా ఆకాశంలో నిలుస్తావు అని అనంతుడు ఆశీర్వదించి పంపాడు. అప్పటినుంచి సుశీలాదేవి కౌండిన్యుడు సుఖంగా జీవించి తరువాత కొంతకాలానికి వైకుంఠానికి చేరారు. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథ విని పాండవులు అనంతవ్రతాన్ని ఆచరించి అనంతుని కృప వలన యుద్ధంలో శత్రువులను ఓడించి మరలా రాజ్యం సంపాదించుకోగలిగారు. నమ్మి ఈ వ్రతం ఆచరించి సత్ఫలితం పొందని వారే లేరు. కాబట్టి సాయందేవా, నువ్వు కూడా నీ గోత్ర ఋషి అయిన కౌండిన్యుని వలె ఈ వ్రతాన్ని ఆచరించు. ముందు ముందు నాగనాథుడు అతని సంతతి వారు నిష్ఠతో ఈ వ్రతం ఆచరించి శ్రీగురుని పూజించి అక్కడ బ్రాహ్మణులకు సన్యాసులకు సంతర్పణ చేశారు. తరువాత అతడు తన భార్యాబిడ్డలను ఇంటి వద్ద దించివచ్చి తన జీవిత శేషమంతా గురుసేవలోనే గడిపి తరించాడు. అందువల్లనే నీకీనాడు కల్పవృక్షం లాంటి శ్రీగురు చరిత్ర లభించింది. అతడి వంశంలో జన్మించినందుకు నువ్వెంతో ధన్యుడవు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీపాద వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గురుచరిత్ర 43వ అధ్యాయం సంపూర్ణం.